ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రూపకి మళ్ళీ బిడ్డ పుడితే తనకి చిన్న కూతురైన నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందనే భయంతోనే రూపని కిందకి నెట్టేసింది. మా అమ్మకి చిన్న కూతురు పెద్ద కూతురు అని తేడా ఏముండదు. కూతురు అంటే కూతురు అంతే. ఆ విషయం మీకు తెలుసు, మా నాయనకి తెలుసు. మీ అమ్మ గురించి మీ నాన్నకి బాగా తెలుసు రుక్మిణి. ఆవిడ గారు ఏం చేస్తుందో తెలుసు, ఏం చెయ్యగలదో కూడా తెలుసు. విజయాంబిక, నువ్వు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కాకుండా పో విరూపాక్షి. లోపల పెరుగుతున్న బిడ్డని నువ్వే తోసి చంపేశావు. ఆపుతారా? విరూపాక్షి తప్పు చేసిందంటే నమ్ముతానేమో కానీ ఒక ప్రాణం తీయాలనుకుందంటే అస్సలు నమ్మను. నిజమేంటో తెలియకుండా ఒక మనిషి మీద అనవసరంగా నిందలు వేయకండి. అమ్మో, నేను కూడా ఆ మిస్క్యారేజ్ ఏదో అయ్యిందని చెప్పి డ్రామా చేద్దాం అనుకున్నాను. కానీ ఈయన విరూపాక్షిని గట్టిగా నమ్ముతున్నాడు. నేను ఎక్కువ చేశానంటే దొరికిపోతాను. సైలెంట్ గా ఉండడమే మంచిది. అయ్యో, నా బిడ్డ. అమ్మ రూపా, నీ కడుపులో బిడ్డని మేమే చంపేశామమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. నాకే ఎందుకు నాన్న ఇలా జరుగుతుంది? ఆ దేవుడికి ఏం అన్యాయం చేశాను నాన్న? నన్ను ఇలా కడుపు కోతకి గురి చేస్తున్నాడు. నా బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా నాన్న? రూపా, నువ్వు ఏడవకమ్మా, నువ్వు బాధపడకమ్మా. బాధ తప్ప నాకేం మిగిలింది నాన్న? ఒక రోజు ముందే ఒక డాక్టర్ నా కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్నారు. ఈరోజు ఇంకో డాక్టర్ వచ్చి బిడ్డే లేదని అంటున్నారు. ఇదంతా ఒక కలలా ఉంది నాన్న. నా బిడ్డ నాకు కావాలి నాన్న, నాకు కావాలి. అమ్మా రూపా, నీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ నీకు ధైర్యం చెప్పే ధైర్యం కూడా మాకు లేదమ్మా. ప్లీజ్ బాబాయ్, నా గురించి మీరెవరూ బాధపడకండి. నాన్న, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. అమ్మ రూపా, రూపా, అమ్మ రూపా, జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బిడ్డని పోగొట్టుకున్నాననే బాధలో ఉంది. ఆ బాధ కన్నా తనకే బాధ ఎక్కువ కాదు. అసలు ఆ భగవంతుడు ఎందుకు నా బిడ్డకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? నా బిడ్డ మీద కాస్తైనా జాలి లేదా స్వామి? అమ్మయ్యా, అమ్మా, అబ్బా,
మెట్ల మీద పడి దొర్లుకుంటూ పోతే దేవుడు కనిపించాడు. బాడీలో ఎముకలు ఎక్కడెక్కడో విరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. అమ్మా, ఎముకలు విరిగితే విరిగాయి గాని పెద్ద గండం నుంచి బయటపడ్డాను. అదే 1,00,000 కోట్లు. ఇంక నేను ప్రెగ్నెంట్ డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చే చింతకాయలు మామిడికాయలు తినే పనే లేదు. ఆ డాక్టర్ వస్తాడు, ఈ డాక్టర్ వస్తాడు అని భయపడే పనే లేదు. అమ్మయ్యా! అమ్మో, ప్రెగ్నెంట్ గా నటించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక నుండి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆ విజయాంబిక గారు వేసిన ప్లాన్ వర్కౌట్ చేయడం కోసం నాకే తెలియకుండా నన్ను ఈ నాటకంలో మెయిన్ లీడ్ని చేసేశారు. ప్లాన్ వర్కౌట్ అయితే నాకు మేలు జరుగుతుంది కదా అని నేను కమిట్ అయిపోయాను. కానీ క్యారెక్టర్లోకి దిగాకే అర్థమైంది అసలు విషయం. అమ్మో, ఇంక ఈ నాటకాల జోలికి చచ్చినా వెళ్ళకూడదు. కోమలి, కోమలి, అయ్యో అయ్యో, బంగారు తల్లి, నువ్వు సూపర్ అసలు. కోమలి, ఏయ్, సారీ, ఫ్లోలో. అబ్బబ్బబ్బబ్బా, కోమలి, నువ్వు నిజంగా సూపర్. నీలాంటి ఆర్టిస్ట్ ముందే గనక మాకు దొరికుంటే వీళ్ళందరికీ 3 చెరువులు నీళ్లు తాగించుండేదాన్ని. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమైనా తప్పించావా ఈ ప్రెగ్నెన్సీ డ్రామా నుంచి? నేను చెప్పింది చెప్పినట్టు చేసావు. కాదు 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 కాదు, నేను ఇంత చెప్తే నువ్వింత చేసి ఎగురుకుంటూ వచ్చిన డాక్టర్ని తోక ముడుచుకుని వెళ్లేలా చేసావు. నిన్నిరికించాలనుకున్న రాజు రూపలకి నోట మాట కూడా రాకుండా చేసావు. బయటికి గెంటేస్తాడు అనుకున్న నా తమ్ముడు తెగ ఫీల్ అయిపోతూ ఏడ్చేలా చేసావు. అబ్బబ్బబ్బబ్బా, అద్దరు కొట్టేశావు కోమలి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు కూడా కోమలి. వెరీ గుడ్ కోమలి. ఏం వెరీ గుడ్ అండి? మీరు గెలవడం కోసం నాకే తెలియకుండా నన్ను ఈ ప్లాన్లోకి నెట్టేశారు. ఎంత నరకం అనుభవించానో మీకే తెలుసు. మేం గెలవడం కోసం కాదు కోమలి, మనం గెలవడం కోసం. ఏదైనా కావచ్చు, కానీ నాకు చెప్పకుండా నన్ను ఇరికించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గనక నేను దొరికిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకసారి ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పి చేయండి. మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఆ రాజు రూపలు ఎలా తిప్పి కొడతారో అంచనా వేయలేకపోతున్నాం. రాజు రూపల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు.